నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఉన్నటువంటి ఎటువంటి జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ 7702344003, 7702344005. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం పద్మజారాణి గారు, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. పద్మజారాణి గారు, మరి రోజు జన్మించిన వారి లక్షణాలు, బలాలు, బలహీనతలతో పాటు ఏ రంగాల్లో రాణిస్తారో చెప్తారా? తప్పనిసరిగా. ఇవాళ పుట్టిన వాళ్ళ యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటంటే, వీళ్ళు చక్కగా నవ్వుతూ నవ్విస్తూ అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోవడము, అందరి మీద చక్కటి నాయకత్వ లక్షణాలు చూపించడమే కాకుండా గ్రూప్లోకి మనుషుల్ని తీసుకొని వాళ్ళతో ఎలా వర్క్ చేయించాలో కూడా బాగా తెలిసిన తత్వంగా వీళ్ళని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా ఈజీగా తీసుకుని దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్లే లక్షణాలు కూడా వీళ్ళకుంటాయి. అయితే వీళ్ళ యొక్క బలాలను తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా చక్కగా ప్రతిదీ చక్కటి ఆర్గనైజేషన్ అనేది వీళ్ళల్లో మనకు కనబడుతూ ఉంటుంది, ప్రధానమైన లక్షణం. తర్వాత దాంతోపాటుగా అంతా డిసిప్లిన్ ప్రకారమే వెళ్ళాలని కోరుకోవడం అనేది కూడా వీళ్ళల్లో ప్రత్యేకమైన ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. అయితే దాంతోపాటుగా సభల్లో ప్రసంగించే నేర్పు కానీ, చక్కటి వాగ్దాటి కానీ, మంచి మాట తీరు కానీ వీళ్ళలో మనం చూస్తాము. అలాగే వీళ్ళ యొక్క బలహీనతల్ని తీసుకున్నా కూడా చాలా విషయాల్లో వీళ్ళన్న సిస్టమేటిక్లో ఏదైనా తేడా వచ్చినా కూడా కొంచెం వెంటనే చికాకు పడడం అనేది వీళ్ళ యొక్క బలహీనతగా చెప్పొచ్చు. కాబట్టి దాన్ని కనుక ఓవర్కమ్ చేసినట్లయితే, అంటే ఆ వెంటనే స్పాంటేనియస్గా వచ్చే కోపాన్ని కనుక ఓవర్కమ్ చేసినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే వీళ్ళ యొక్క బలాలు, బలహీనతతో పాటుగా నప్పే రంగాలు, క్రమశిక్షణ పరంగా ఉండేవి, కీలకమైన పదవులు అన్ని కూడా వీళ్ళకి చాలా చక్కగా రాపుతాయి. ఓకే అండి, మీతో మాట్లాడాలని చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నా పేరు జ్యోతి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడిపత్రి నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 10, 1984 అండి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే బాగుంటుంది. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం ఉదయం అండి. సమయం తెలుసా అండి? సమయం తెలియదండి. ఉదయం అంతే. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? తాడిపత్రి, అనంతపురం డిస్టిక్ అండి. ఓకే, సమస్య చెప్పండి. సమస్య అంటే ఏం లేదండి, భవిష్యత్తు ఎలా ఉంటుందండి? ఓకే, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నారండి. ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నక్షత్రం తెలియదండి. తెలీదండి. ఓకే, పద్మజారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. బిజినెస్ చేస్తున్నాము, ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న విషయంగా మనం పరిగణించినట్లయితే, ఫ్యూచర్ పరంగా తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న దాని ప్రకారమే రాగల 2 ఏళ్ల పాటు నడిచే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే అంతకుమించి బెనిఫిషియల్గా ఉండే టైం రావాలంటే కనీసం ఒక 2 ఇయర్స్ ఆగడం జరుగుతుంది. ఈ సమయం లోపల ఉన్నదానికంటే ఇంకొంచెం బెటర్గా ఉండాలని చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ కనుక ఇచ్చినట్లయితే కరెక్ట్గా రెమెడీస్ విత్ మనం వాస్తు సహా చెప్పడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు కరెక్ట్ టైం చెప్పలేక మార్నింగ్ అని వదిలేశారు కనుక ఆ రోజు ఉన్న దాని ప్రకారం మనం తీసుకున్నా కూడా రాగలిగిన 2 ఇయర్స్ పాటు కూడా ఇప్పుడున్న సమయమే మళ్ళీ నడుస్తుంది కనుక ఇంకా బెటర్గా ఉండడానికి ప్రత్యేకంగా శనికి సంబంధించిన దానాలు లాంటి, ముఖ్యంగా నువ్వులు బెల్లం కలిపి ఆవుకి పెట్టడం శనివారం చేస్తే సరిపోతుంది. అంతకుమించి ప్రత్యేకమైన ఏం చేయక్కర్లా, ఏ రకమైన స్టోన్ ధరించవలసిన అవసరం లేదు. ముందు ఈ కార్యక్రమాలు చేసి శనికి సంబంధించిన స్తోత్రాలు పట్టించడము, అవకాశం ఉంటే శివాలయంలో ఏమైనా అభిషేకాలు చేయించుకున్నా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు, వృత్తిపరమైన అవరోధాలు ఏమైనా ఉన్నా తొలగిపోయి ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వల్లి శర్మ. కొంచెం గట్టిగా మాట్లాడాలి, మరొకసారి చెప్పండి. నా పేరు వల్లి శర్మ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ దిల్షుక్ నగర్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి, మా అమ్మాయి గురించి తెలుసుకుందాం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 13, 1984 ఫ్రైడే మార్నింగ్ 10:07 కి పుట్టింది. ఏప్రిల్ 12. ఓకే, ఏప్రిల్, మరొకసారి చెప్పండి పూర్తి డేట్ ఆఫ్ బర్త్. ఏప్రిల్ 13, 1984 శుక్రవారం. ఓకే, సమయం 10:07. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? నెల్లూరులో పుట్టిందమ్మా. ఓకే, సమస్య చెప్పండి. అంటే తనకి 80, అదే తనకి మ్యారేజ్ అయింది, 4 ఇయర్స్ అయింది. అంటే 2 ఇయర్స్ వాళ్ళే పిల్లలు వద్దనుకున్నారు. ఇప్పుడు ట్రై చేస్తున్నారు కానీ టైం నడుస్తుంది కానీ పిల్లలకి ఏది అవకాశం రావట్లేదు. ఓకే ఓకే, సంతానం గురించి అడగాలనుకుంటున్నారు. ఓకే, ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? పుప్ప అండి. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. ఇప్పుడు ఏంటంటే సంతానానికి సంబంధించిన అంశంలో ఇక్కడ వీళ్ళకి కనబడుతుంది ఏంటంటే, రాహు మహాదశలో రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది. రెండోది, ఇప్పటిదాకా నడిచిన టైం కూడా తీసుకుంటే లాస్ట్ ఇయర్ దాకా ఏలినాటి ప్రభావం అనేది కూడా మన ఆగస్టు దాకా కొంతవరకు కనబడింది. వీటన్నిటి రీత్యా ఇప్పుడు అనుకున్నా కూడా అనుకోని అవరోధాలు ఏర్పడడానికి కూడా కారణం ఏంటంటే రాహువులో రాహు అవడం, రాహు ఉన్న స్థానాన్ని పరిగణలోకి తీసుకున్న
అది 1000 స్థానంలో ఉండడం అనేది ఒకటి. ఇక రెండోది గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి నెక్స్ట్ ఇయర్ మే దాటిన దగ్గర నుంచి గురుబలం అనేది చాలా చక్కగా వస్తుంది. అయితే ఇక మూడో విషయం ఏంటంటే వాస్తు ప్రకారం తీసుకున్నట్లయితే ఈశాన్య దోషం అనేది లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఈ మూడు కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు, అంటే రాహువులోంచి రాహు దాటినప్పుడు, అలాగే ఈశాన్య దోషం లేనప్పుడు తప్పనిసరిగా గురుబలం అనేది మీకు నెక్స్ట్ మే ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు అప్పుడు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. దీనికి సంబంధించి మీరు పాటించవలసిన చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే ఆ అమ్మాయికి సంబంధించి చేతికి ఏదైనా పుష్యరాగం లాంటిది ఏదైనా ఉంటే తీసేవలసిన అవసరం ఉంది. గోమేధికం కానీ పుష్యరాగం కానీ అంతగా వర్కౌట్ అవ్వు. ఈశాన్యపరమైన దోషం లేకుండా చూసుకోవడం అనేది రెండోది. మూడోది దాంతోపాటుగా పెరుగు లాంటిది ఏదైనా దానం ఇవ్వడం కూడా తప్పనిసరిగా కావాలి. శనగలు దానం ఇవ్వడం కూడా తప్పనిసరిగా కావాలి. గురువారం దేవాలయ సందర్శన చేసి డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్యలో పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నికేష్ అండి నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 2, 1992 అండి. ఉదయం 8 గంటల 10 నిమిషాలు. ఓకే, జనవరి 2, 1992 ఉదయం 8 గంటల 10 నిమిషాలకి. 10 నిమిషాల నుండి 15 నిమిషాల లోపల. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? వరంగల్ డిస్ట్రిక్ట్ తొర్రూరు మండలం. ఓకే, సమస్య చెప్పండి. అంటే ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, విదేశీయాలు, ఆరోగ్యం, వివాహం. గవర్నమెంట్ జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. అలాగే ఆరోగ్యం గురించి, వివాహం గురించి తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? అనురాధ నక్షత్రం అండి. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. ఇక్కడ ఏంటంటే ఆరోగ్యపరమైన దానికి తీసుకున్నా కూడా ప్రధానంగా ఏలినాటి నడుస్తుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ రాశి రీత్యా మీకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నా కూడా కేతువులో కుజుడు నడవడం, అది దాదాపుగా 2012 డిసెంబర్ దాకా, తర్వాత మీకు వచ్చేటప్పటికి రాహు 2013 దాకా, తర్వాత గురుడు 2014 దాకా ఈ యొక్క ప్రభావం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమయం ఇవన్నీ ఈ ప్లానెట్స్ మూడు ఇప్పుడు నేను చెప్పిన మార్స్ అయినా, రాహువైనా, గురుడైనా ఈ మూడు కూడా ఆరోగ్యపరంగా మీకు అంత బెనిఫిట్ ఇవ్వగలిగిన స్థానాల్లో లేని కారణాన్ని రీత్యా ఒకటి. రెండోది ఏలినాటి శని రీత్యా కూడా దాదాపు 2014-15 దాకా కూడా ప్రస్తుతం ఉండే ఆరోగ్య పరిస్థితుల్లో కంటిన్యూ అవకాశాలు ఉన్నప్పటికీ దానికి సంబంధించి రెమెడీస్ మీరు పాటించినట్లయితే ఆఫ్టర్ 2015 కొంతవరకు బెనిఫిషియల్గా ఉంటుందండి. అందులో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే కందులు దానం చేయడం అనేది ఖచ్చితంగా కావాలి. అలాగే ఆరోగ్యపరమైన అభివృద్ధి కోసం ప్రతిరోజు కూడా మీరు మీ యొక్క శరీరంలో ఎక్కడ మీరు ఇబ్బంది ఫీల్ అవుతున్నారో అక్కడ మీ యొక్క చేతిని పెట్టుకొని క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది మనస్ఫూర్తిగా రోజు కనీసం గంట సేపు మీరు పెట్టి ఆ మనసు పెట్టంటే తప్పనిసరిగా దాంట్లో క్యూర్ కనబడుతుంది. అలాగే మీరు ఉండే ఇంట్లో ఏదన్నా దోషం దక్షిణపరంగా కానీ లేకపోతే దక్షిణాగ్నేయ పరంగా కానీ ఉందా ఇబ్బంది, అంటే ఎంట్రన్సే అదైందా అన్నది కూడా మీరు చూసుకున్నా కూడా దాన్ని సరి చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది. అక్కడ సరి చేసుకోలేము అంటే కనీసం 5% అన్నా బాగుండడానికి మీరు ఖచ్చితంగా ఈ స్టెప్ తిరిగి మీ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం అనేది చేసినా చాలా చక్కగా ఉంటుంది. ముందు ఈ రకమైనవన్నీ చేయండి, అన్ని విధాలుగా కూడా 1 by 1 మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, హరిత, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మిర్యాలగూడ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1970 జూన్ 8. 1970 జూన్ 20 అండి. 8. 88. 8 అండి. 8. 1970 జూన్ 8. జూన్ 8. ఓకే అండి, పుట్టిన సమయం చెప్పండి. నైట్ 12:40 అండి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? ఖమ్మం. తెల్లవారితే తేదీ ఎంత వస్తుంది? 8 వస్తుందండి. తెల్లవారితే 8వ తేదీ వస్తుంది. ఓకే అండి, సమస్య చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు. ఓకే అండి, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? పుష్యమో పునర్వసు తెలీదండి, కరెక్ట్ తెలీదా? ఓకే ఓకే, పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న సమయాన్ని తీసుకున్నట్లయితే శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. మొదటి విషయం అది. నడిచే ప్రధానమైన దశ శుక్రుడు, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. ఇక రెండోది ఏంటంటే అర్ధాష్టమ శని అని కూడా నడుస్తుంది. ఇది రెండోది. అంటే శుక్రుడు ఈ జాతకానికి అంతగా ఇవ్వాల్సినంత యోగం ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. బాధకుడు కూడా అవ్వడం అనేది ఇది ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందులో శుక్రుడి అంతర్దశే నడుస్తుంది. ఇక రెండోది అర్ధాష్టమ శని వల్ల ఒకటి. వీటన్నిటి రీత్యా ప్రస్తుతం గురుబలం కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా వీటి రీత్యా రాగల 2013 ఇంచుమించు ఎండింగ్ దాకా కూడా
నడిచే సమయం రీత్యా ఆర్థికపరమైన అనుకూలత అనేది కొంతవరకు తక్కువ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు 2 రకాలైన పరిహారాలు పాటించాలి. ఒకటి, హనుమంతుడి గుళ్ళో వడమాల అని వేస్తాము, ఆకుపూజ చేయించడం అనేది ఉంది. అది కనుక మీరు వీలైన సార్లు చేయించి వడమాల వేయడం అనేది చేయడం బట్టి కూడా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మీరు క్రాస్ అవ్వడానికి రెండో మార్గం ఏంటంటే, ఏదన్నా ఇంట్లో పంచదారను దాంతోపాటుగా వరిపిండి కలిపి ఇంట్లో చీమలకు కానీ ఏదన్నా మీరు అలా కొంచెం పెట్టిన రోజు, అంటే మనం ఇచ్చేది ఆహార దానంగా ఇవ్వడం బట్టి కూడా మనకి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పని చేసినా బాగుంటుంది. కాబట్టి ఈ రెండు చేయండి. శుక్రవారం అమ్మవారి దేవాలయం సందర్శించడము, అలాగే ఆగ్నేయపరమైన దోషం లేకుండా చూసుకోవడము, ఇవన్నీ చేసిన మీదట చాలా చక్కగా ఉంటుంది. అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కూడా పఠించడం చేసుకోండి వీలైనప్పుడల్లా, అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించే తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. తెలీదా అండి? ఓకే, సమస్య చెప్పండి. అంటే ఇప్పుడు ఇంట్లో కొంచెం హెల్త్ బాగుంటాయి. ఓకే ఓకే, సుమారుగా మీ వయసు ఎంత ఉంటుంది? మా వయసు ఇప్పుడు 34, 35 ఉంటుంది. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. హెల్త్ ప్రాబ్లం అండి. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. అంటే ఆరోగ్యపరమైన అంశాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, దాని కారణాలన్నా కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకొని చూసుకోవాలమ్మా. దాని ప్రకారం ఏంటంటే, దాదాపుగా 2009 నుంచి 2017 దాకా నడుస్తున్న టైం అనేది కొంత ఆరోగ్యపరంగా అటు ఇటుగా ఉండే పరిస్థితులుగానే ఉన్నట్టు కనబడినప్పటికీ దీని యొక్క ప్రభావం రేపు మే దాకా కొంత ఇదిగా ఉంటుందండి, అధికంగా. ఆ తర్వాత దాదాపుగా మీకు నెమ్మదిగా దాంట్లోంచి మీరు బయటపడే అవకాశాలు అనేవి, అంటే ఇంకా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఆరోగ్యపరంగా బాగుండడానికి తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసినా, లేకపోతే సూర్య నమస్కారాలు లాంటివి చేసినా, ఇవన్నీ కూడా చక్కటి బెనిఫిషియల్గా మీకు చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటుగా ఏదో ఒక వారం, మనకు ముఖ్యంగా శనివారం నాడు, ప్రతి శనివారం నాడు క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయడము, వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరికన్నా మీరు ఏదైనా పంచిపెట్టినా, అంటే వీలైనంత వరకు ఏదైనా స్వీట్ లాంటిది, అది కూడా ఆకుపచ్చని స్వీట్ లాంటిది, అంటే పెసలతో కూడిన స్వీట్ లాంటిది ఏదైనా మీరు కనీసం ఒక 2-3 వారాలు పెట్టినా కూడా ఆరోగ్యపరంగా చాలా రకాలుగా అభివృద్ధి అనేది మీకు కనబడుతుంది. ఇవన్నీ చేస్తే ఆఫ్టర్ జూన్ జూలై నుంచి మీకు కొంతవరకు బెనిఫిట్ కనబడుతుందండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు దక్షిణేశ్వరరావు అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ పేరు మరొకసారి చెప్పండి. నా పేరు దక్షిణేశ్వరరావు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విశాఖపట్నం నుంచి. కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దక్షిణేశ్వరరావు అండి నా పేరు. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. తెలీదా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ చెప్పండి. 31, 31/8/58 అండి. ఓకే, సమయం? సమయం రాత్రి, అంటే రాత్రి అండి, సాయంత్రం కరెక్ట్ గా తెలియదు. సాయంత్రం తెలీదు. అంటే రాత్రి మీదే తెలియదు. పుట్టానండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? ఆంధ్రాలో పుట్టానండి, వెస్ట్ బెంగాల్. ఓకే, సమస్య చెప్పండి. నాకు ఏ ఉంగరం కావాలి, దాని తర్వాత మా ఇంటి వాస్తు ఎటు పక్క ఉంటే మంచిది ఓకే ఓకే, కావాలండి. ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుంది, వాస్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నక్షత్రం తెలియదు కదా. ఓకే, పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకి చాలాసార్లు చెప్పాం క్లియర్గా, మన యొక్క ప్రేక్షకులందరికీ కూడా ఎవరైనా సరే కరెక్ట్ వాస్తుపరంగా అడగదాం అనుకున్న ప్రశ్న, దాంతోపాటుగా ఏ రత్నం ధరించాలనుకున్నా కరెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మామూలు జనరల్ రెమెడీస్ చెప్పగలం తప్ప, వాస్తుపరంగా చెప్పడానికైనా లేకపోతే మీరు రెండోది రత్నం గురించి చెప్పడానికైనా అంత కరెక్ట్గా దానికి రాదు. కనుక వీళ్ళంతవరకు ఆ విషయం డిస్కషన్ అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మీ టైమ్ ఆఫ్ బర్త్ మాకు చెప్పినట్టయితే మేము చెప్పడానికి అవకాశం ఉంది. కనుక ఈసారి ఎవరన్నా చేసినప్పుడు ఆ విషయాన్ని కూడా చెప్తే బాగుంటుంది. ఓకే అండి, పద్మచారాణి గారు, మరి ఈరోజు జన్మించిన స్త్రీల లక్షణాల గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. ఈరోజు పుట్టిన స్త్రీలు చాలా చాలా ప్రత్యేకంగా ఉంటారు. చాలా అందానికి ఎక్కువ, అలంకరణకి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు తయారవుతారు. దేనికి వాళ్ళు రాజీ పడరు, అంటే దేనికి కాంప్రమైజ్ అయ్యే ధోరణి ఉండదు. చక్కగా నలుగురిని ఆకట్టుకున్నట్టు మాట్లాడడమే కాదు, ఎక్కడున్నా కూడా ఒక పెద్ద రేంజ్లో ఉండేట్టుగా వీళ్ళు కష్టపడి ఆ స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎవరన్నా వాళ్ళకంటే ఇంకొంచెం ఎక్కువ స్టేజ్కి వెళ్ళే వాళ్ళున్నా కూడా పోటీతత్వంతో వాళ్ళని అధిగమించే మెంటాలిటీ అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా తన సర్కిల్లో కానీ చాలా చక్కగా మాట్లాడడమే కాదు, అందరినీ కూడా ఆకట్టుకునేట్టుగా ఉండే కాడ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సింధు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 6, 1991. ఓకే, సమయం చెప్పండి. నైట్ 11:10 కండి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? ఖమ్మం డిస్టిక్ లోనండి. సమస్య చెప్పండి. అంటే నేను డీఫామ్ చేస్తున్నాను. నాకు ఎంత కష్టం వచ్చాను కానీ నాకు గుర్తుండట్లేదు. మ్మ్హ్మ్. ప్లస్ అన్ని వర్క్ చేసినా కానీ అన్నిటికీ ఏదో ఒక ప్రాబ్లం ఓకే అండి. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? అవుతుంది. ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నక్షత్రం అంటే శతభిష నక్షత్రం తీసుకుంటున్నాం అండి. ఓకే అండి. శతభిష నక్షత్రం తీసుకుంటున్నాం. ఓకే అండి. పద్మచారాయణ గారి వివరాలు చెప్తారు, వినండి. రాసి ఏంటో కూడా కరెక్ట్ గా తెలియట్లేదు. ఓకే ఓకే, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు తెలియజేస్తారు, వినండి. అంటే ఇక్కడ తనకి ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అయితే వచ్చింది మనకి మేష రాశి వచ్చిందమ్మా. దాంతోపాటుగా తనది అశ్విని నక్షత్రం కనబడుతుంది. రెండోది ఏంటంటే నడుస్తున్న దశలు ప్రధానంగా తీసుకున్నా కూడా సూర్య మహాదశలో సూర్యుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. దాదాపు ఇది 2013 మిడిల్ దాకా దీని యొక్క ప్రభావం ఉంది. ఆ సూర్యుడు ఈ జాతకానికి సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ అని కాదు, నెగిటివ్ కాదు, న్యూట్రల్గా ఉండే ప్లానెట్ అవ్వడం బట్టి కూడా చాలా రకాలైన అంశాల గురించి, పైగా ఆ సూర్యుడు కూడా కేతుతో కలిసి ఉండడం అనేది కూడా జరిగింది. ఈ కేతుతో కలిసి ఉండడము, ఈ సూర్యుడు వీటన్నిటి రీచ్ ఎలా ఉంటుందంటే తప్పనిసరిగా ఆ జాతకానికి సపోర్ట్ ఇవ్వడం అనేది అంతగా లేనప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో చాలా విషయాలకి ఆశించినంత అనుకూలత, అంటే ఆలోచించిన ఆలోచనని కరెక్ట్గా మన ప్రజెంటేషన్లో వచ్చేటప్పటికి కొంత ఇబ్బందికరంగా ఉండే టైం అయితే నడుస్తుంది. దీని యొక్క ప్రభావం రేపు మార్చి తర్వాత నుంచి కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే సూర్యుడు అప్పుడు మీ చంద్రుడు రావడం జరుగుతుంది కాబట్టి చంద్రుడు మీ జాతకానికి యోగకారకుడు కాబట్టి తప్పనిసరిగా బెనిఫిషియల్గా ఉండే అవకాశం అనేది అప్పుడు ఉంది. కాబట్టి అప్పుడు చక్కటి టర్నింగ్ పాయింట్ అనేది అక్కడి నుంచి మీకు ఏర్పడే అవకాశం ఉంది. అయితే వాస్తు ప్రకారం తీసుకున్నా కూడా మీకు నార్త్ అంత ఫేవరబుల్ కాదు కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చేతికి ఏదైనా ఆల్రెడీ మీరు ఏదైనా గోమేధికాలు లాంటివి కానీ ఇంకేదైనా రత్నాలు కానీ ధరించున్నా కూడా అంత ఫేవరబుల్ కాదు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించుకొని అవకాశం ఉన్నట్లయితే ముత్యం ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వెలిగి పెట్టుకోండి. అలాగే మీకు అన్ని విధాలుగా కూడా సౌత్ ఒకటి, ఈస్ట్ ఒకటి, నార్త్ ఈస్ట్ అన్నీ కూడా పడతాయి. ఆ డైరెక్షన్ ప్రిఫర్ చేసుకోండి చదువుకునేటప్పుడైనా ఏదైనా సరే. ఇవన్నీ చేసిన మీదట అన్ని విధాలుగా అనుకూలత అనేది మీకు ఏర్పడుతుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం, మీ పేరు? బాబారావు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/6/1984. సంవత్సరం మరొకసారి చెప్పండి స్పష్టంగా. 1984. ఓకే, సమయం? 84. సమయం తెలియదు. సుమారుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా చెప్పగలరా? ఉదయం. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? విజయవాడ. ఓకే, సమస్య చెప్పండి. సూచనలు అలా ఉండితే సమస్య మరొకసారి స్పష్టంగా గట్టిగా చెప్పండి. ఫ్యూచర్లో ఎలా ఉంటే తెలుసుకున్నాను. ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నక్షత్రం తెలియదండి. తెలీదా అండి? ఓకే అండి, పద్మచారాయణ గారి వివరాలు చెప్తారు, వినండి. ఇప్పుడు మీ దాని ప్రకారం మీరు ఇచ్చిన ఆ పార్టీ డీటెయిల్స్ ప్రకారం మాకు వచ్చింది ఏంటంటే మీకు నడుస్తున్న టైం ఏంటంటే అర్ధాష్టం శని నడవడం అన్నట్టుగా కనబడుతుంది. దీని రీత్యా దాదాపుగా మీకు 2013 ఎండింగ్ దాకా కూడా ఇదే పీరియడ్ నడవడం బట్టి కూడా ఆశించినంత అభివృద్ధి అనేది మీరు పడిన కష్టాన్ని తగినంత ప్రతిఫలం రావడం అనేది కొంతవరకు తగ్గుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించి ఏదన్నా మీరు జపాలు చేయించుకున్నా లేకపోతే శ్లోకాలు పట్టించినా అన్ని విధాలుగా బాగుంటుంది. ముందు ఈ రకమైన ఆటంకాలు, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి మీరు ఈ పని చేసినట్లయితే గురుబలం అయితే కొంతవరకు బాగానే ఉంది కానీ శని బలం కొంతవరకు తక్కువగా ఉంది కనుక చేస్తున్న వాటిల్లో ఆటంకాలు లేకుండా మీరు ఏదైనా శివాలయాలకు వెళ్ళినా లేకపోతే ఇలాంటివి చేసినా చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే కరెక్ట్ టైం ఇవ్వలేరో దాని ప్రకారం వాస్తు చెప్పడం, స్టోన్ చెప్పడం కూడా మనకి ఇబ్బంది. అంతేకాకుండా నడుస్తున్న దశలు కూడా మనకు కరెక్ట్గా రావు. ఎందుకంటే మ్యాక్సిమం ఒక పావు గంట అటు ఇటుగా చెప్పినా మనం దాని ప్రకారం చెప్పొచ్చు కానీ ఉదయం అంటే అది పొద్దున్న నుంచి 12 దాకా కూడా మనం తీసుకుంటాం కనుక చాలా లగ్నాలు కూడా మారిపోతూ ఉంటాయి. కనుక దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకొని టైం కొంచెం చెప్పినట్లయితే బాగుంటుంది. అలాగే అడిగిన కాలర్స్ ఎవరన్నా మళ్ళీ అడుగుతున్నప్పుడు కూడా వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోయినా దాని ప్రకారం ఇక్కడ రెమెడీస్ కూడా కొన్ని మారుతూ ఉంటాయి. అంటే అప్పుడే చెప్పిన రెమెడీస్ రావాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి జాతకంలోనూ చాలా 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 రకాలైన రెమెడీస్ ఉంటాయి. ఒకసారి ఇచ్చిన రెమెడీసే మళ్ళీ రావాలని కూడా లేదు. కనుక ఎప్పుడైనా సరే ఒక చేసిన కాలరే మళ్ళీ చేసినా అదే రెమెడీస్ కూడా మళ్ళీ వస్తాయని అనుకోవడం ఇంకా బెటర్గా కూడా రావచ్చు, ఇంకా అవే రావచ్చు, ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, మాధవీలత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆయన August 3rd, 1972.
సమయం టైం వచ్చేసి 2:38 తెల్లవారుజాము. తెల్లవారి తేదీ ఎంత వస్తుందండి? 4th వస్తుంది. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? కృతిక రాశి అండి. అదే కృతిక మేష నక్షత్రం రాశి, చూసుకుంటున్నారా? కృతిక నక్షత్రం. ఓకే, సమస్య చెప్పండి. అదే ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. వేరే జాబ్కి వెళ్దామంటే ఇంటర్వ్యూస్ లో ఫైనల్ వరకు వచ్చి ఆగిపోతా ఉంటుంది. ఓకే, అదే సమస్య అండి. తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. అంటే ఎందుకు అలాగా వస్తుంది అన్న దానికి కూడా ఇక్కడ ఏంటంటే కారణం ఏంటంటే ఈ జాతక రీత్యా గురుడు ఈ జాతకానికి అంత సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ కాకపోవడం, గురుడున్న స్థాన రీత్యా తీసుకున్నా కూడా అదే గురుడి దశలో మీకు బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది గురుడికి బుధుడికి కొంచెం ఘర్షణాత్మకంగా ఉండడం అనేది ఇది ఒక ప్రధానమైన సమస్యగా చెప్పొచ్చు. రెండోది అంటే గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా గురుబలం మీకు రావడానికి ఎంత లేదన్నా కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ దగ్గర నుంచి బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా అంత అనుకూలత లేకపోవడము, గురువులోనే బుధుడు నడవడము, గురుబలం అనేది కొంతవరకు తక్కువగా ఉండడం, వీటన్నిటి రీత్యా కూడా వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించి కొన్ని రకాలైన ఘర్షణలు అనేవి ఉండే అవకాశం ఉంది. ఎంత కష్టపడ్డా తగినంత ప్రతిఫలం లేకుండా కొంత మానసికంగా గందరగోళంగా ఉండే సమయంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మూడు రకాలుగా మీరు ఆలోచించవచ్చు. ఒకటి ఏంటంటే గోచార రీత్యా తీసుకున్నప్పుడు గురుబలం తక్కువగా ఉంది కనుక గురుడికి సంబంధించి మీరు శనగలు లాంటివి దానం చేయడం అనేది ఒకటి. అలాగే ప్రస్తుతం నడుస్తుంది గురుమహాదశ కాబట్టి ఆ గురుడు ఈ జాతకానికి సపోర్ట్ ఇవ్వటం లేదు కాబట్టి దాని రీత్యా గురుడికి సంబంధించి మీరు శనగలతో పాటుగా ఏదైనా గురుచరిత్ర పారాయణ లాంటిది కానీ లేకపోతే అలాంటిది దత్తాత్రేయుడికి సంబంధించింది కానీ చదువుకున్నా చాలా చక్కగా ఉంటుంది. వాస్తు ప్రకారం తీసుకుని ఏమైనా నార్త్ ఈస్ట్ రిలేటెడ్గా మీరు ఉన్నారా, నార్త్ ఈస్ట్ ఎంట్రన్సా లేకపోతే నార్త్ ఈస్ట్ తెగిందా పెరిగిందా, ఏదైనా వీధి సోల్ ఉందా, అక్కడ రిలేటెడ్గా ఏమైనా బాత్రూమ్స్ లాంటివి కట్టుకున్నారు, ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇళ్లలో మెట్లు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు చూసుకుని అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు కూడా మన ఎదుగుదలకు ఏదో రకమైన ఆటంకం కలుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ఇంకొకటి ఏంటంటే కొంతమంది పుష్యరాగం కూడా పెట్టుకుని ఉంటారు అంటే వృత్తిపరమైన అభివృద్ధి కోసం. అది ఈ జాతకానికి అంతగా ఫేవరబుల్ కాదు కనుక ఒకవేళ పుష్యరాగం లాంటిది కూడా ఏమన్నా చేతుకుంటే అది తీసేయడం మంచిది. అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోండి, అన్ని విధాలుగా బాగుంటుంది. గురువారం దేవాలయ సందర్శన చేయించండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో హలో, వరుణ్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వనస్థలిపురం నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/6/2000 అండి. 3/6/2000 అండి. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 10 బాగుండి. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. ఓకే, సమస్య చెప్పండి. అబ్బాయి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ గురించి ఏం చదువుతున్నారు ప్రెసెంట్? 8th క్లాస్. ఓకే అండి, ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారి వివరాలన్నీ చెప్తారు, వినండి. ఏం చదువుతున్నట్టు ఈ అబ్బాయి? 8th క్లాస్ అని చెప్తున్నారు. తన యొక్క చదువు పరంగా అభివృద్ధి గురించి అడగడం జరుగుతున్నట్టుగా ఉంది. ప్రస్తుతం తీసుకున్నట్లయితే రాహుమహాదశ నడుస్తుంది, అందులో బుధుడి యొక్క అంతర్దశ నడుస్తుందండి. ఆ తర్వాత కేతు ఇవన్నీ వరుస పెట్టి వస్తాయి. అంటే ప్రస్తుత పరిస్థితిలో తీసుకున్నట్లయితే రాహువు ఉన్న స్థానాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా ఇది న్యూట్రల్గానే ఉంది. తర్వాత ఇంకా రెండో విషయం తీసుకున్నట్లయితే జూన్ జూలై నుంచి కొంతవరకు గోచార రీత్యా బెనిఫిట్ అనేది కనబడే అవకాశం బలంగా కనబడుతుంది. ఆ తర్వాత వచ్చే దశలు కూడా కొంతవరకు ఫేవరబుల్గానే ఉన్నాయి కాబట్టి చదువు పరంగా బాగానే ఉంటుంది. అతనికి ఏ లైన్లో పెట్టాలనుకుంటున్నారో కరెక్ట్గా డిసైడ్ చేసుకుంటే దాని ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే వాస్తు ప్రకారం తీసుకున్నా కూడా ఆగ్నేయపరమైన దోషం లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అతనికి. అన్ని విధాలుగా కూడా ఈస్ట్ అనేది చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది కనుక ఆ పరంగా తీసుకుని మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని రకాలుగా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం రాహుమహాదశ కనుక కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశం, అంటే తనకి సంబంధించి మీరైనా తనకి తానైనా పెద్ద చెప్పుకోదగినంత ప్రాస్పరిటీ అనేది ఈ టైంలో కొంతవరకు తక్కువ ఉంటుంది కనుక తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే మినుములకి సంబంధించింది ఏదన్నా దానం చేస్తే చాలా బాగుంటుంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. గుంటూరు నుంచి అండి. మీ పేరు? సుజాత అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/10/1997. ఓకే, సమయం చెప్పండి. 8:54 AM. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? పాప గుంటూరులో అండి. సమస్య చెప్పండి. పాప చదువు గురించి కొంచెం హెల్త్ కూడా ముక్కుకి సంబంధించి ఎప్పుడు సైనస్ ప్రాబ్లం ఉందండి. పాప చదవటం కూడా చదవలేకపోతుంది. దాని గురించి తెలుసుకున్నాను. ఓకే అండి, ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? పుష్యమి ఫస్ట్ భాగం. ఓకే అండి, మీరు ఏమాత్రం బాధపడకండి. మీ సమస్యకు పరిష్కార మార్గం పద్మజారాణి గారు చెప్తారు, వినండి. అంటే ఇక్కడ ఏంటంటే హెల్త్ పరంగా
ప్రాబ్లం చిన్నదొకటి, తర్వాత డెవలప్మెంట్ గురించి ఒకటి అడగడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ మీకు నడుస్తున్న దశలు తీసుకున్నా కూడా గోచారీత్యా అర్ధాష్టం శని నడవడం ఒకటి, గురుబలం బాగానే ఉంది, అది కూడా ప్లస్ పాయింటే. రెండోది ఏంటంటే శని మహాదశలో గురుడు యొక్క అంతర్దశ నడవడం. ఆ శని గురుడు రెండు కూడా ఈ జాతకానికి సపోర్ట్ ఇచ్చే ప్లానెట్ అంటే ఒకటి ఇస్తుంది, ఒకటి ఇవ్వలేదు. ఇవ్వలేకపోయినా ఉన్న స్థానాన్ని పరిగణలో తీసుకున్నా కూడా ఆ గురుడు ఉన్న స్థానం నిత్య స్థానం అవ్వడం, వీటన్నిటి రీత్యా కూడా ఆరోగ్యపరంగా తీసుకున్నా లేకపోతే డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా ఆలోచించినా కూడా కొంత మీకు ఆగడం అనేది జరుగుతుంది. కనుక దీనికి సంబంధించి రెమెడీస్ పాటించండి. మొట్టమొదటి ఏంటంటే వాస్తు ప్రకారం వాయువ్య దోషం లేకుండా చూసుకోవడం చాలా చాలా అవసరము. అలాగే దాంతోపాటుగా మీరు ఈ అమ్మాయికి సంబంధించి బియ్యం లాంటివి దానం చేయడం కూడా చాలా చక్కగా ఉంటుంది. నడిచే దానికి సంబంధించి చంద్రదోషం కూడా తన జాతక ప్రకారం కనబడుతుంది కనుక అది చేయడం అనేది. తర్వాత చేతికి ఏదైనా ముచ్చం లాంటిది ఉంటే తీసేయండి, అది ఏ రకంగా సపోర్ట్ ఇవ్వదు. వాయువ్య దోషం లేకుండా ముచ్చం తీసేసి బియ్యం లాంటిది దానం చేస్తూ, దాంతోపాటుగా దీనికి సంబంధించి ఏదైనా మీరు డెసిషన్స్ తీసుకున్నా కూడా ఇది రేపు జనవరి ఫిబ్రవరి దాటిన తర్వాత తీసుకుంటే అది ఫేవరబుల్గానే ఉంటుంది. అంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఏదన్నా అన్ని రకాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే టైంలో స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. పద్మచారాణి గారు, మరి ఈరోజు జన్మించిన స్త్రీల లక్షణాలు తెలియజేస్తారు కదా, వారి వైవాహిక జీవితం గురించి కూడా చెప్తారా? తప్పనిసరిగా అమ్మా. వైవాహిక జీవితం విషయం వచ్చేటప్పటికి వీళ్ళకి అందరితో కలుపుగోలుతనంగా ఉంటున్నప్పటికీ కూడా ఒక టైప్ ఆఫ్ సుపీరియారిటీ అనేది వీళ్ళ యొక్క మాటల్లోనూ అపీరెన్స్లోనూ చూసి అవతల వాళ్ళు మిస్అండర్స్టాండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే వీళ్ళు బేసికల్గా ఒక లాంటి రాజకీయం అనేది వీళ్ళల్లో ఉండడం చూసి అవతల వాళ్ళు వీళ్ళని ఈగోయిస్టిక్గా ఆలోచించుకునే అవకాశం కూడా ఉంది. దానివల్ల కుటుంబ పరంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగున్నప్పటికీ కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చుట్టాల్లో కూడా కొంత ఆలోచన తీరి వీళ్ళ గురించి వాళ్ళు కొంత ఇంకో రకంగా అంటే కొంత ఈగో ఏమో అనుకొని వీళ్ళ గురించి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ అలా ఏం కాదు, వీళ్ళ యొక్క అపీరెన్స్ అలా ఉంటుందంతే, అంత మించి ఇంకేం లేదు. ఓకే అండి. పద్మచారాణి గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా పోస్ట్ కార్డ్పై రాసి పంపించండి. పద్మచారాణి గారు శాస్త్రీయంగా, సవివరంగా పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.